బోనాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఊరు వాడ అంతా కూడా దత్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు లష్కర్ బోనాలు మొదలవుతాయి అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ వేళ రానే వచ్చింది. ఈ రోజు ఆదివారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 3 గంటల నుంచి స్టార్ట్ అవడం మీద జరిగింది. సో ప్రస్తుతం మనమైతే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ వద్ద ఉన్నాం. ఆ క్రౌడ్ కావచ్చు వాళ్ళంతా కూడా చాలా వరకు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఏదైతే అమ్మవారికి బోనాలు సమర్పిస్తా ఉన్నారు, మరొక వైపు జోగినీలు ఆట పాటలతో ఆడుతున్నారు, మరోవైపు శివశక్తులతో ఊడు బాడ అంతా గల్లీ ప్రతి ఒక్క గల్లీ కూడా దద్దరిల్లుతుంది. సో ఒక్కసారి మరి బోనాలకు సంబంధించి మరి ఏ విధంగా ఉన్నాయి, మరి ఎంతమంది హాజరయ్యారు, మరి భక్తుల రెస్పాన్స్ ఎలా ఉందనేది కూడా తెలుసుకుందాం. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. లోపలికి పోయి మరి ఏ విధంగా భక్తులకు సంబంధించి ఏర్పాట్లు చేసినారు, మరి ఇటు శివశక్తులకు సంబంధించి ఎలా ఉంది, జోగినీలు వాళ్ళకి సంబంధించి ఎట్లా చేసినారు అనేది కూడా ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, సో అమ్మ ఎట్లుంది ఈ ఇయర్, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. అమ్మవారు మంచిగా వెలుసుకుంది అందరినీ. అమ్మవారు మంచి ఆరోగ్యాలు ఇస్తుంది, ఐశ్వర్యం, ధన సంపదలు ప్రాప్తి కలిగిస్తుంది. అమ్మవారు అందరినీ బాగా చూసుకుంటుంది. ఈ సంవత్సరం ఎవ్రీ ఇయర్ తీస్తారా? ఎవ్రీ ఇయర్ బాగా తీస్తాం మేము. ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 3 years అవుతుంది బోనం చేయబట్టి. 3 years అవుతుంది. 3 years. అంటే అప్పటికి ఇప్పటికే మన మార్పు అనిపిస్తుంది మాలోన. మార్పు వచ్చేసింది, చాలా బాగుంది. అమ్మవారు శాస్త్రకు కనపడి కళలు వచ్చి చెప్తుంది బోనం చేయాలి అని చెప్తుంది. అమ్మవారు చాలా అద్భుతమైన ఆ తల్లి, కాంకాలమ్మ తల్లి. మీరు ఒక్కరే వచ్చిండ్రా? మా వాళ్ళు వెళ్ళిపోయారు, ముందర వెళ్ళిపోయారు. మా కోడలు వెళ్ళిపోయింది ముందు. మరి అంత లైన్ ఉంది కదా, ఎట్లా బోనం పట్టుకొని? నేను వెళ్తా లైన్ వదులుతారు, బోనం అమ్మవారు చూసి లైన్ వదులుతారు అందరు. అమ్మవారు. సో చెప్పండి, ఏ నుంచి వస్తున్నారు? ఇక్కడే మ్యామ్, సికింద్రాబాద్. సో అంత పెద్ద బోనం చేసినారు, మళ్ళీ దాంట్లో కూడా ఎట్లా చేసిన ప్రాసెస్ కానీ అమ్మవారిని అక్కడే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. ఇదంతా మా సిస్టర్ వాళ్ళు చేశారు మ్యామ్. మ్యామ్ మొత్తం ఎవ్రీ ఇయర్ తీస్తాం. ఆల్మోస్ట్ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మ్యామ్. అంటే సికింద్రాబాద్ అంటున్నారు, మరి అమ్మవారి మహత్యం కావచ్చు. సో ఎట్లా ఉండేది మీకు, ఏం తెలుసు ఒక్కసారి? మాకు చాలా బాగా అనిపిస్తుంది, మాకు చాలా ఇష్టం ఈ ఫెస్టివల్ కోసం. చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టి పెరిగి అన్ని. అంటే చాలా వరకు అప్పటికి ఇప్పటికి మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ చేంజెస్ ఏమన్నా ఉన్నాయా? చేంజెస్ చాలా ఉన్నాయి, చాలా ఏ విధంగా అనుకోవచ్చు? అన్ని మంచిగా అవుతున్నాయి, అంత హ్యాపీ. అదే ఉంది, డెవలపింగ్ కూడా చాలా వస్తాం. సో మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ బోనాలతో కూడా అందరూ మహిళలు అంటే తెలంగాణ ఆడబిడ్డలు అంతా కూడా ఇక్కడ బోనాలతో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటారు అని చెప్పేసి కూడా ఇక్కడ చాలా వరకు భక్తులు మాట్లాడుతున్నారు. మరొక వైపు తొట్టెలను కూడా తీసుకొస్తా ఉన్నారు అమ్మవార్లకు. ఒకవైపు తొట్టెలు, మరొక వైపు బోనాలు, మరొక కళ్ళు సాగలు కూడా తీసుకొస్తా ఉన్నారు. పిల్ల పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఇక్కడ అమ్మవారికి సంబంధించి అంగరంగ వైభవంగా అమ్మవారి బోనాలు జరిపించుకోవాలి, అమ్మవారికి సమర్పించాలి అని చెప్పేసి కూడా ఇక్కడ చాలా మంది భక్తులు మనకు ఎక్కడెక్కడి నుంచో వస్తా ఉన్నట్టు కూడా కనిపిస్తా ఉంది. సో మరి ముఖ్యంగా ఆడబిడ్డలకు సంబంధించి ఆడబిడ్డలు అందరూ వస్తా ఉన్నారు. ఆడబిడ్డలు గుట్టలు కావచ్చు, లేకపోతే బోనాలకు సంబంధించి వాటన్నిటికి కూడా ఒక బార్గెట్ ఏర్పాటు చేశారు. సో బార్గెట్లకు సంబంధించి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండొచ్చు అని కూడా చెప్తారు. సో ఇక్కడ ఒగ్గోళ్ళు ఉన్నారు, ఒక్కసారి ఒగ్గోళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. సో ఏడు నుంచి వచ్చారు? ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎక్కడి నుంచి వచ్చారు? జనగాం జిల్లా నిడిగొండ గ్రామం నుంచి వచ్చారు. అంటే ఎట్లా ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటారా? ప్రతిసారి వస్తూనే ఉంటాం. ఎన్నేళ్ళు అవుతుంది రాబట్టి? అమ్మా ఎన్నేళ్ళు అవుతుంది మేము రాబట్టి 5-6 సంవత్సరాలు అవుతుంది డైలీగా అయితే. భాషా సాంస్కృతిక సారథి మాకు ఏనుగు నరసింహారెడ్డి, మాకు డిపార్ట్మెంట్ కల్చరల్ డిపార్ట్మెంట్, జూపేల్ కృష్ణారావు మాకు మంత్రివర్యులు. మా కళాకారులకు ఇంత ప్రోత్సాహం, ఈ ఒక్కుడోళ్ళు
మంద ఎచ్చుల డోళ్ళు మాకు ఒక అవకాశం కల్పిస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఈ రోజు ఈ యొక్క ఉజ్జయిని మహంకాళి కాడికి రావడం మాకు ఒక గొప్ప అవకాశం. సో ఒగ్గు కథకు సంబంధించి వాళ్ళు వస్తా ఉంటారు. సో అమ్మవారిని మెప్పించడానికి ఒగ్గు డోలు వాళ్ళందరూ కూడా వచ్చి సో ఇక్కడ మాట్లాడుకోవచ్చు, చూడొచ్చు. చాలా మంది కూడా ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నారు. మనం చూడొచ్చు ప్రతి ఒక్కరిని ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. సో ఏ విధంగా ఎంతమంది వచ్చారు ఏంటి అని. సో ఎంతమంది వచ్చిండ్రు బ్రదర్? 30 మంది. 30 మంది. ఏ నుంచి వచ్చిండ్రు? జనగాం జిల్లా నిడిగొండ గ్రామం. జనగాం జిల్లా. నిడిగొండ గ్రామం. అంటే ఎవరు పిలిపించారు మిమ్మల్ని? మేము కేసీఆర్ రేవంత్ రెడ్డి మీటింగ్.